శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీరామచంద్రుడు తాటకిని వధించి ఆ రాత్రంతా వాళ్ళంతా కూడా అక్కడే విశ్రమించి తెల్లవారుజామున లేచారు. స్నాన సంధ్యాలు ముగించుకున్నారు. ఆ తర్వాత విశ్వామిత్రుడు వెంట ఆ ఘోరారణ్యాన్ని దాటుకుంటూ సిద్ధాశ్రమం వైపు వెళ్తున్న సమయంలో ఒక గొప్ప ఆశ్రమం కనపడింది. ఈ ఆశ్రమం ఏమిటని శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని అడిగాడు. వెంటనే విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఒకానొక సమయంలో సాక్షాత్ విష్ణుమూర్తి ఇక్కడ ఉండి తపస్సు చేసినటువంటి పుణ్యాశ్రమం ఇది. వామన రూపం ఉన్న నారాయణుడు వాసం చేసినటువంటి దివ్యాశ్రమం ఇది. అంతేకాకుండా బలిచక్రవర్తికి సిద్ధిని అందించినటువంటి గొప్ప పుణ్యస్థలం ఇది. ఈ ప్రాంతంలోనే, ఈ ఆశ్రమంలోనే నేను నివసిస్తున్నాను. లోక కళ్యాణార్థం ఒక యాగాన్ని సంకల్పించాను. దాని నిమిత్తమే అయోధ్యకు వచ్చాను, తమరిని వెంటబెట్టుకొచ్చాను అని ఆ సిద్ధాశ్రమం యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? యోగ సిద్ధికై మహావిష్ణువు తపమునరించిన పావన స్థలమిది. యోగ సిద్ధికై మహావిష్ణువు తపమునరించిన పావన స్థలమిది. వామన రూపమున నారాయణుడు వాసము చేసిన పుణ్యాశ్రమమిది. వామన రూపమున నారాయణుడు వాసము చేసిన పుణ్యాశ్రమమిది. కశ్యపుండు సిద్ధి బొందిన తావిది. సిద్ధాశ్రమమని పేరొందినది. కశ్యపుండు సిద్ధి బొందిన తావిది. సిద్ధాశ్రమమని పేరొందినది అని తెల్పెను విశ్వామిత్రమౌని. అని తెల్పెను విశ్వామిత్రమౌని. రామచంద్రుని శ్రద్ధగా వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ప్రహ్లాదుని సుతుడు విరోచనుడు వాని కుమారుడు బలి చక్రవర్తి. ప్రహ్లాదుని సుతుడు విరోచనుడు వాని కుమారుడు బలి చక్రవర్తి. ముల్లోకముల జయించినవాడు మహాయాగము మొదలిడినాడు. ముల్లోకముల జయించినవాడు మహాయాగము మొదలిడినాడు. వానియాగము ముగియకమునుపే వాని నివారించి మము బ్రోవుమని.
వానియాగము ముగియక మునుపే వాని నివారించి మము బ్రోవుమని దేవేంద్రాదులు ప్రార్థన చేసిరి. దేవేంద్రాదులు ప్రార్థన చేసిరి. సిద్ధాశ్రమమున విష్ణుని చేరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా దేవతలందరినీ అనుగ్రహించడానికి నారాయణుడు వామన రూపంలో ఆ ఆశ్రమంలో ప్రవేశించి బలిచక్రవర్తికి సిద్ధిని అందించినటువంటి వాడు 3 అడుగుల నేలను దానంగా అడిగి ముల్లోకాల్ని వ్యాప్తి చెంది ఈ ముల్లోకాలన్నిటినీ మళ్ళీ దేవతలకి ఇంద్రుడికి దానం ఇచ్చినటువంటి వాడు 3వ అడుగుతో బలిచక్రవర్తికి సిద్ధిని ప్రసాదించినటువంటి నారాయణుడు యొక్క వామన రూపంలో ఏ రకంగా వచ్చాడో ఆయన యొక్క చరిత్రను, ఆయన యొక్క అవతార రహస్యాల్ని ఆ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. అదితి కశ్యపులు పుణ్య దంపతులు విష్ణుని గూర్చి తపము చేసిరి. అదితి కశ్యపులు పుణ్య దంపతులు విష్ణుని గూర్చి తపము చేసిరి. వారి కోరికను విష్ణువు తీర్చగా వారికి జనిల్చే వామనమూర్తిగా. వారి కోరికను విష్ణువు తీర్చగా వారికి జనిల్చే వామనమూర్తిగా. వామనుడేగి యాచించే బలిని 3 అడుగుల నేల దానమివ్వమని. వామనుడేగి యాచించే బలిని 3 అడుగుల నేల దానమివ్వమని. ముల్లోకముల 3 అడుగులతో గొని ముల్లోకముల 3 అడుగులతో గొని తిరిగి ఇంద్రునకు ఇవ్వవలెనని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. లేదనకుండగా అడిగిన వారికి దానములొసగెడు బలి చక్రవర్తి. లేదనకుండగా అడిగిన వారికి దానములొసగెడు బలి చక్రవర్తి. వటుడడిగిన 3 అడుగుల నేలను ఎటుగావలెను అటుగును మనేను. వటుడడిగిన 3 అడుగుల నేలను ఎటుగావలెను అటుగును మనేను. వామనుడంతా సర్వలోకముల 2 అడుగులతో ఆక్రమించెను. వామనుడంతా సర్వలోకముల 2 అడుగులతో ఆక్రమించెను. 3వ అడుగుతో బలిని బంధించి 3వ అడుగుతో బలిని బంధించి దేవేంద్రాదుల కోర్కెలు తీర్చెను.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వామనుడుండిన సిద్ధాశ్రమమిది నేనిపుడిందు వసించుచుంటిని. వామనుడుండిన సిద్ధాశ్రమమిది నేనిపుడిందు వసించుచుంటిని. సిద్ధి పొందగా దీక్ష గైకోని యాగము చేయగా పూనుకొంటిని. సిద్ధి పొందగా దీక్ష గైకోని యాగము చేయగా పూనుకొంటిని. అని గాధేయుడు రాజసూతులతో ప్రవేశించెను సిద్ధాశ్రమములో. అని గాధేయుడు రాజసూతులతో ప్రవేశించెను సిద్ధాశ్రమములో. ఆశ్రమవాసులు గురు శిష్యులను ఆశ్రమవాసులు గురు శిష్యులను సత్కరించిరి యథావిధిగాను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.